హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చూసారా ఎంత బాగుందో, పొడి పొడిలాడుతూ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ అయితే మనము ఎటువంటి సాసెస్ అయితే యాడ్ చేయలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అయిపోతుంది, చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మనం బయట ప్రిఫర్ చేస్తాం కదా, అలా కాకుండా ఇంట్లోనే చేసుకోండి. టేస్ట్గా ఉంటుంది, అందులోనూ హెల్తీ కూడా. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. అవి మంచిగా కడిగేసి కొంతసేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఉడికించుకుంటున్నాను. మంచిగా ఒక 2 టైమ్స్ కడిగిన తర్వాత ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకుంటే కనుక రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది కదా. సో ఆ అన్నం అయ్యే లోపల మనమైతే ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకుందాము. సో అందుకోసం నేను ఇక్కడైతే క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను అంతే. ఇంకా ఈ క్యాప్సికమ్, క్యారెట్ కూడా చూసారా, ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాము. చిన్నగా కట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా పొడవుగా కట్ చేయండి. ఎప్పుడు ఒకేలాగా కదండి, ఈ విధంగా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా అనిపిస్తుంది. చూసారు కదా ముందుగానే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకుంటే కనుక ప్రాసెస్ చేసేటప్పుడు అయితే ఈజీగా అయిపోతుంది. సో మనం ఒక కడాయి అయితే పెట్టుకుందాము. అందులో ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అంటే మనం రైస్ ఎక్కువగా తీసుకుంటే కనుక ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను 3 ఎగ్స్ అయితే ఇలా బీట్ చేసి ఒక దాంట్లో వేసేసుకున్నాను. ఈ ఎగ్స్, ఈ సొనా ఉంటుంది కదా, అది జస్ట్ ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కుక్ అయ్యేటప్పుడు ఈజీగా కుక్ అయిపోతుంది. అలాగే ఉండకుండా మంచిగా పొడి పొడిగా వస్తుంది కదా, అందుకోసమైనా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇక్కడ మీ ఇష్టం అండి. ఎగ్స్ మీరు ఎక్కువగా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. బట్ నేను ఒక గ్లాస్ రైసే చేస్తున్నాను కాబట్టి నాకు 3 ఎగ్స్ సరిపోతాయి. లేదు అంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ మనం ఎగ్స్ బీట్ చేసుకున్నాం కదా, అదైతే ఆయిల్లో వేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్లో వేసుకున్న వెంటనే అస్సలు కలపకూడదండి, ఎందుకంటే చితిలిపోతుంది కదా, మొత్తం మరీ పొడి పొడిగా వస్తుంది, బాగోదు. కొద్దిగా కుక్ అయిన తర్వాతనే అప్పుడు నిదానంగా కలుపుకోవాలి. సైడ్ నుంచి ఒక 2 మినిట్స్ ఆ విధంగా వదిలేసిన తర్వాత ఈ విధంగా సైడ్ నుంచి నిదానంగా కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఫస్ట్ లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తాయి. అంతే, మీరు లైక్ ఇవ్వడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో, అంతేనండి. ఇంకా ఎగ్ ఈ విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత వాటిని కొద్దిగా పక్కకు పెట్టుకొని అందులోనే కొన్ని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మీరు సపరేట్గా ఎగ్ అందులో నుంచి తీసి చేసుకున్నా పర్లేదు. లేదు అంటే ఈ విధంగా ఒక సైడ్కి పెట్టేసి ఒక సైడ్ ఈ విధంగా చేసుకున్నా పర్లేదు. ఇలా చేసుకోవడం వల్ల కొద్దిగా మనకి శ్రమ తగ్గుతుందండి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ అయితే యాడ్ చేసుకోవాలి. క్యారెట్ కొద్దిగా టైం పడుతుంది కదా, అందుకని క్యారెట్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత కొంచెం ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. క్యారెట్ మరీ ఉడకకపోయినా కూడా టేస్టీగానే ఉంటుందండి ఫ్రైడ్ రైస్లోకి, కాబట్టి చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. మనం వేసుకున్న ఈ క్యాప్సికమ్ కానీ క్యారెట్ కానీ కంప్లీట్గా 100% కుక్ అవ్వాలని ఏం లేదండి. జస్ట్ ఒక 50% to 70% ఉడికినా సరిపోతుంది. క్యాప్సికమ్ అయితే జస్ట్ ఆవిరికే ఉడికిపోతుంది కదా, మరి ఉడకాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మొత్తం ఒకసారి క్యాప్సికమ్ కలుపుకున్న తర్వాత ఎగ్ కూడా మొత్తం అందులో వేసేసి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇంకా మనకి చిన్న చిన్న సైజెస్ కావాలంటే ఈ విధంగా స్పూన్తోనే కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి మొత్తం భుజియా లాగా కాకుండా ఈ విధంగా ఉంటే రైస్లోకి బాగుంటుందన్నమాట. ఇంకా ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము. రైస్ ఉడికించుకునేటప్పుడే రైస్లో సాల్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. మళ్ళీ మనం మసాలాస్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. సో చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒకటిసారి సాల్ట్ ఎక్కువైపోతే కనుక ఇబ్బంది అయిపోతుంది, కాబట్టి ఈ విధంగా వేసుకున్నాక మంచిగా కలిపేసుకోండి. ఆ తర్వాత రైస్ అయితే వేసుకుంటున్నాను. రైస్ పొడి పొడిగా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒకటేసారి వేసేసి మంచిగా కలిపేయండి.
ఒకసారి మంచిగా కలిపేసిన తర్వాత ఇక్కడ మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి అది హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు. ఆల్రెడీ రైస్ కుక్ అయిపోయింది కాబట్టి లోలో చేసుకోవద్దు. ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము మనము. అయితే ఇందులో మనం ఎటువంటి సాసెస్ అయితే యాడ్ చేయట్లేదు కదా. సో ఇందులోకి మనం మసాలాస్ ఏం యాడ్ చేసుకుంటాము అనే ఒక డౌట్ అయితే ఉంటుంది. సో మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఏనండి, అంటే మసాలా ఐటమ్స్, ధనియాల పొడి, యాలక లవంగాల పొడి, ఇంకా చికెన్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మార్కెట్లో మనకి ఫ్రైడ్ రైస్ మసాలా దొరుకుతుంది, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేనైతే యాలక లవంగాలు, ఇంకా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, కారము, కొద్దిగా సాల్ట్ అవైతే వేసేసుకుంటున్నాను. ఇక్కడ జీలకర్ర వేసుకుంటే, జీలకర్ర పొడి వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా వేసుకొని హై ఫ్లేమ్లోని మొత్తము కలిపేసుకోవాలి మంచిగా. ఇక్కడ సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ స్కిప్ అయిపోయింది. సో సాల్ట్ కూడా వేసుకోండి. ఇది మంచిగా కలిపేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను. సో ఈ విధంగా కలిపేసుకుంటే కనుక ఒక హై ఫ్లేమ్లోనే చేస్తున్నాం కాబట్టి తొందరగానే ఈజీగానే అయిపోతుంది. చూసారా, చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా చాలా హెల్దీ అండి, పిల్లలు కూడా తినొచ్చు. ఇక్కడ నేను కారం అనేది కొద్దిగానే యాడ్ చేశాను, మా పిల్లలు కూడా తింటారు కాబట్టి. మీరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇంకా ఇంతేనండి, మన సింపుల్గా అయిపోతుంది ఫ్రైడ్ రైస్ అనేది. చూసారా ఎంత పొడి పొడిగా వస్తుందో. మనం బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఇలా పొడి పొడిగా కనిపిస్తుంది. నార్మల్ ఇంట్లో ఉన్న రైస్తోనైనా చేసేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ బాస్మతి రైస్తోనే చూపించాను మీకు. అస్సలు అంటుకోకుండా ఉంటుందండి, ముద్ద ముద్దగా అస్సలు అవ్వదు. ఇలా చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోకి ఆనియన్ ఇంకా నిమ్మకాయ అయితే సరిపోతుందండి. ఇంకెంతేనండి. థ్యాంక్ యూ.